of divine fire. I am the purity God desires. I am a being of divine fire. I am the purity God desires. I'm a being of divine fire. I am the purity God desires. I am the purity God desires. I am a being of divine fire. I am the purity God desires. I'm a being of divine fire. I'm the purity God desires. I'm a being of divine fire. I'm the purity God desires. I'm a being of divine fire. I'm the purity God desires. I'm a being of divine fire. I'm the purity God desires. నేను దైవం కొరకు సచ్చుతాను. నా ఆత్మ దివ్యాజ్ఞంశ, నా ఆత్మ దైవ కొరకు సచ్చుతా. నేను దివ్యాజ్ఞంశను, నేను దైవ కొరకు సచ్చుతాను. నా ఆత్మ దివ్యాజ్ఞంశ, నా ఆత్మ దైవ సచ్చుతా. ఈ 4 లైన్లే ఈ అద్భుతమైన శక్తులు. ఇది మనం నిరంతరము దీన్ని రిపీట్ చేసుకుంటుంటే ఆటోమేటిక్గా మన శరీరము, మనసు, ఆత్మ కలిసి డివైన్ కలెక్షన్ చేసుకుంటుంది. కానీ నిన్న 14 రోజులు జరిగిన దాంట్లో మనం తెలుసుకోవాల్సిందంటే, చాలామంది మరణించే వారికి సమాధులు కడుతూ ఉంటాము, అది వారికి ఏమైనా ఇంగ్లేనా అని ఒక క్వశ్చన్ చేసుకుందాము. అట్లాగే కొందరు ప్రతి వారము చనిపోయిన రోజు కానీ ఆ రోజు పోయి పూలు పండ్లు పెట్టి అక్కడ వస్తారు. ఎందుకంటే వాళ్ళు అక్కడే ఉన్నారని మనం భావిస్తే వాళ్ళు ఆత్మ జన్మ తీసుకోకుండా ఇక్కడే తెల్లాడుతూ ఉంటాయి. అలాగే మనము సమాధులు పెట్టే స్థలాన్ని వాడడం సరేనేనా? ఒక క్వశ్చన్ వేసుకోండి. సమాధులు పెట్టి ఈ స్థలాన్ని వాడుకోవడం కరెక్టేనా? దానిపైన వాళ్ళ పేరు చెప్పి కొన్ని చెట్లు నాటితే కన్నా ఆ చెట్లు పండ్లు కాసి పక్షులకు వస్తూ ఎంతో నీడనిస్తూ మనకు కల్పనిస్తూ ఎంతో చేస్తాయి. కాబట్టి మనం అది కొంచెం మార్చుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఈజిప్ట్లో జరిగింది కదా, ఎందుకు మన్నాలు ఉందంటే ప్రతి ఒక్కరు కూడా సమాధులు కట్టేసి ఆ ప్లేస్ నెవుటు ఆత్మలను చేరేసి అక్కడ పంట పొలాలు లేకుండా మనుషులు లేకుండా పోయారు. కాబట్టి మనం కూడా అది మారుస్తాము. జనరల్గా ముస్లిమ్స్ ఎక్కువ సమాధులు కడుతుంటారు. వాళ్ళకు ఎక్కువ ఆ సోల్స్ పోకుండా ఉండబట్టే ఎక్కువ దాంట్లోనే నవాబులు అంటే వాళ్ళు కూడా పేదరికాలు, ఆరోగ్యాలు చాలా వరకు ఎక్కువ బాధపడుతుంటారు. అది గమనించుకోవాలా. మన లోపల సోలార్ సిస్టమ్ ఉన్న ఒక రేణు కూడా సరిపోలేము. ప్రపంచం మీరు ఒక్కరే లేరు. మన కంటికి కనిపిస్తూ ఎన్నో మన చుట్టూ ఉన్నాయి. మనకి ఎంతమంది మనకు ఉపయోగపడి ఉన్నారు, కానీ నేను ఉపయోగపడుతున్నా అనుకుంటాము. శరీరము చాలామంది నువ్వెవరు అని అడిగితే ఏం చెప్తాము మనం? నేను ఫలానా వ్యక్తిని, ఫలాని వ్యక్తి చెప్తాము. నీ శరీరం ఉన్న ఫలానా వ్యక్తినా అని క్వశ్చన్ చేసుకుందాం. కానీ డాక్టర్లు అడిగితే ఏమంటారంటే శరీరము, మైండ్ తప్ప వేరే ఏం లేదంటారు. కానీ ఆత్మ ఉన్నదని చెప్పి సారు వాదిస్తే లేదంటారు. ఆత్మ లేనప్పుడు మనకి ఎందుకు ఎక్కడ దయాలు ఉన్నాయి, భూతాలు ఉన్నాయి విన్నట్టుంటాము. ఎట్లొచ్చినాయి అవన్నీ? కాబట్టి ఆ భూతం అంటే ఏంది, ఆ దయ్యం అంటే ఏంది, దైవం అంటే ఏంది మనం ఇక్కడ తెలుసుకోవాల్సి వస్తుంది. మనసు అంటే మనము అంటే శరీరము, మనసుతో కూడిన ఆత్మ అని మనం అనుకుంటున్నాము. శరీరం అంటే భౌతికంగా కనిపించే శరీరము, లోపల అవయవాలు, లోపల ఉండే రక్త మాంసములు మొదలగునవి అని మనం ఇవే శరీరం అనుకుంటున్నాము. శరీరం అనేది ఒక బాడీ. మన శరీరంలో ఆత్మ ఒక దేవాలయం. మన ఆత్మకు మన శరీరం ఒక దేవాలయం లాంటిది. ఎందుకంటే ఆత్మ శరీరంలో నివసిస్తుంది. ఆత్మ ఈ శరీరంలో నివసిస్తుంది. ఆత్మ ఏదో కారణం కోసం జన్మ తీసుకొని శరీరాన్ని ఉపయోగించుకుంటుంది. అందులో శరీరం మనకు చాలా ముఖ్యమైనది. మనకు ఈ ఆత్మను గుర్తించాలంటే శరీరం చాలా ముఖ్యమైనది. బాగా క్వశ్చన్ చేసుకుందాం మనము. కాబట్టి మన శరీరాన్ని మంచి ఆహారము, మంచి నిద్ర, అలా మంచి పనులు చేస్తుంటే మన శరీరం చాలా బాగుంటుంది. ఎప్పుడు శరీరం బాగుంటుందో మనసు బాగుంటుంది. మనసు ఎప్పుడు బాగుంటుందో మనం ఎదుటి వ్యక్తిని గుర్తించవచ్చు. అప్పుడు ఆత్మతో కలిసి ఉండొచ్చు అని మనకు అవుతుంది. సరైన ఆహారం తీసుకోవాలి. మన లోపలి అవయవాలు మనకు అశ్రద్ధ వల్లే మనం పనిచేయడం ఆపేస్తూ శరీరం నిలవదు.
మనం ఏవంటే అవి తినేసి గోపీలు అయితేనేమి మసాలా అయితేనేమి ఏవి తినడం ద్వారా మనకు అవి అశ్రద్ధ వలన పనిచేయడం ఆపేసి శరీరం నిలవదు. అప్పుడు మనలో ఆత్మ పైకి వెళ్ళదు. ఏమి చేయాలి కదా, మనం అనారోగ్యం చనిపోయినప్పుడు ఆత్మ ఎప్పుడు పైకి పోదు. అప్పుడు మన ఇంట్లో నుండేసి మళ్ళా ఇంకొక శరీరం దూరేసి వాళ్ళు అనారోగ్య పాలు చేస్తూ అట్లా ఇంట్లో అంతా నెగిటివ్ వస్తుంది. కాబట్టి నీ కుటుంబాన్ని వారసత్వం బావాలంటే ఈ శరీరాన్ని మనము మంచి ఆహారం తినాలా, మంచి ఆలోచించాలా, మంచి పనులు చేస్తుంటే నువ్వు ఈ కుటుంబానికి సంబంధం లేకుండా ఆ భవంతో డివైన్ కార్డు ఏర్పడుతుంది. లేదంటే అక్కడే ఉండేసి ఆ ఇంట్లో తిరుగుతూ ఆ ఇంటిని నానా ఇబ్బందులు పెడుతూ ఆ సమాజానికి కూడా మనం ఇబ్బంది చేస్తుంటుంది. కానీ మనసు అంటే మైండ్, మనసు ప్రోగ్రామ్ చేయబడి వచ్చినది. మన మనసు అనేది ఎవరో చెప్పిన మాటలకు మన మనసు ప్రోగ్రామ్ చేయబడినది. ఇప్పుడు కూడా చాలామంది మనము ఈ కరోనా గురించి టీవీలో మన సెల్లులో అడ్వర్టైజ్మెంట్ కానీ ఇవన్నీ చేస్తున్నారు. పేపర్లు కానీ మీడియాలో కానీ డాక్టర్లు కానీ రాజకీయ నాయకులు చెప్పడం ద్వారా మన మైండ్లో ప్రోగ్రామ్ అయిపోయింది. ఎందుకంటే ఓహో తుమ్ము వస్తే ఇట్లనా, దగ్గు వస్తే ఇట్లనా, జ్వరం వస్తే ఇట్లనా, కరోనా చనిపోతామా అని ఆ ప్రోగ్రాం చేయబడింది. అలా ప్రోగ్రాము ఎవరి వల్ల వస్తుంది? స్కూళ్ళలో, ఆధ్యాత్మిక సంస్థలు, వార్తాపత్రికలు, టెలివిజను, గవర్నమెంట్ వంటి వారి వల్ల ప్రోగ్రాం చేయబడినది. మీ మనసుకు ఇలాంటి వాళ్ళ ప్రోగ్రాం చేయబడినకండి. ఇలాంటి మీ మనసుకు అలాంటి ప్రోగ్రాములు మనం మీ మనసుకు పెట్టుకుంటే కన్నా మీకు అదే ప్రోగ్రామే మీకు ఆ జీవితంలో బయటపడుతుంది. కాబట్టి మనము ప్రాణాయామం చేస్తూ మన ఆలోచన మంచిగా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఈ మీ మనసుకి ఇలాంటి వాళ్ళ ప్రోగ్రాము మనం దాన్ని అంటకుండా నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను, నేను దివ్యాజ్ఞంశను, నేను దైవకోశితను, నా ఆత్మ దివ్యాజ్ఞంశ, నా ఆత్మ దైవకోశిత అని మీరు ఈ ప్రోగ్రాం ఇప్పుడు ఇస్తారో నీ శరీరం బాగుంటుంది. నీకు దైవిక మంచి పనులు చేస్తుంటావు. నీ ఆత్మ నీకు అనుకూలంగా ఉంటుంది. మనము వేరే ఈ బయట వార్తల వల్ల ఇలాంటి వాటి వల్ల మనసు చాలా అప్సెట్ అవుతుంది. అలా కాకుండా మనము ఇప్పుడు చెప్పిన విధంగా నేను దివ్యాజ్ఞంశను, నేను దైవకోశితను, నా ఆత్మ దివ్యాజ్ఞంశ, నా ఆత్మ దైవకోశిత చెప్పినప్పుడు మనకు అనుకూలంగా అవుతుంది. ఆత్మ సోల్ శరీరానికి అవలంబనగా చేసుకొని భూమి మీద అవతరించిన ఆత్మ, శరీరం లోపల ఉన్న ఒక దైవశక్తి ఈ శరీరం అవలంబనగా చేసుకొని భూమి మీద అవతరించిన ఆత్మ, ఈ భూమి ఉండే ఆత్మ, మన శరీరంలో ఉండే ఆత్మ రెండు ఒకటే అని చెప్పేసి ఈరోజు 15వ రోజు ఆత్మ సోలు అంటే ఆత్మను తెలుసుకుంటాము. ఈరోజు 15వ రోజు శరీరానికి అవలంబన చేసుకుని భూమి మీద అవతరించిన ఆత్మ, శరీరంలో ఉన్న ఆత్మ రెండు ఒకటే. పిహెచ్ విధానంలో శరీరంలోతో ఉన్న ఆత్మ అయినా శరీరం లేని ఆత్మ అయినా ఒకటే, శరీరంలో ఉన్న ఆత్మ అయినా ఒకటే, శరీరం లేని ఆత్మ అయినా ఒకటే అని చెప్పి మన పిహెచ్ క్లాస్ తెలుసుకున్నాము. ఆత్మ మరియు శరీరము, ఆత్మ మరియు శరీరం అంటే ఏంటి? ఆత్మ లేనిదే శరీరం లేదు, ఆత్మ లేనిదే శరీరమే లేదు. శరీరం లేకుండా ఆత్మ ఉన్నది, శరీరం లేకుండా ఆత్మ ఉంటుంది. అది ఎలా అంటే, ఇప్పుడు నేను ఒక డిజైన్, ఒక బొమ్మ వేయాలనుకున్నాను. అప్పుడు ఈ శరీరము మనసు ఉంటేనే బొమ్మ వేయగలను. కానీ శరీరము మనసు లేకుంటే ఆ బొమ్మ లేదా, ఆ బొమ్మ ఆల్రెడీ ప్రకృతిలో ఉంది. కానీ నా మనసు శరీరం ఉంటే దాన్ని కలిపి ఆ బొమ్మ వేయగలము. ఏదైనా కావచ్చు, మనకు మనసు శరీరం మనసు ఉన్నప్పుడు ఏదైనా ఒక టైలరింగ్ కావచ్చు, టైలరింగ్ ఈ మనసు శరీరం చేస్తుంది, ఆ డ్రెస్ ఏది కాదు కుడుతుంది. కానీ ఈ శరీరము మనసు లేకపోయిన చనిపోయినా కూడా ఆ డ్రెస్సు ఎలా కొలతలు ఏకతాయి నేచర్ ఆల్రెడీ ఉంటాయి, మైండ్లో ఉంటాయి, ప్రతి ఒక్కరికి కూడా బయట ఉంటాయి. కాబట్టి శరీరం లేకుండా కూడా ఆత్మ ఉంటుంది మనం తెలుసుకున్నాము. ఆత్మ అందరికీ సరస్వం. ఆత్మ ఎవరికి సరస్వము? కోటీశ్వరులకైనా, బ్రాహ్మణులకైనా, ఎలాంటి నిరుపేదవాని, గుడ్డివానికి కూడా ఆత్మకు సంబంధం ఉంది. ఆత్మ శరీరం ఒక చొక్కా లాంటిదే, ఆత్మకు శరీరము ఒక చొక్కా లాంటిదే తప్ప వేరే కాదు. అది చిరిగిపోవచ్చు. మన శరీరంలో ఉన్న ఆత్మ
ఎక్కడ ఉంటుంది? వాస్తవంగా చినిపోయిండొచ్చు. మన శరీరంలో ఆత్మ ఎక్కడ ఉంటుంది? చాలా ఏమంటాము, ఆత్మ నాలో ఉంది, నాలో ఉంది అంటాం. ఎక్కడంటే శరీరం అంతా ఉంది అంటాం. ఎక్కడంటే చెప్పలేము. ఏదో చెప్పారు మన పెద్దలు, మనం మాట్లాడుతుంటాం. కానీ మన యొక్క ఆజ్ఞా చక్రంలో పిట్యూటరీ గ్లాండ్ పరిధిలో ఉంటుంది మన ఆత్మ. ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉండడం ఉంటుంది మనం ఎదుటివారిని పవిత్రంగా చూడడమే, ఆ వ్యక్తిలో నిన్ను చూసుకోవడమే. ఇది ఆత్మ ఎక్కడ ఉంటుందంటే మన ఆజ్ఞా చక్రం దగ్గర ఉంటుంది. అది చాలా పెద్దగా పరిమితి అయి ఉంటుంది. ఈ ఆత్మ శరీరాన్ని వదిలిపోయేటప్పుడు మన మణిపూర చక్రం నుంచి బయటికి వెళ్ళిపోతుంది. మనము ఆత్మ ఎక్కడ పుడుతుంది? ఆజ్ఞా చక్ర పరిధిలో ఉంటుంది. ఆత్మ వెళ్ళిపోయేటప్పుడు మన నాభి దగ్గర నుంచి అది బయటికి విడిచి వెళ్ళిపోతుంది. ఆత్మ అంటే ఏమిటి? ఆత్మ అంటే ఏమిటి? ఆత్మ ఒక బిందువే. ఆత్మ ఒక బిందువే. ఆత్మ శరీరంలో ఒక బిందువు మాత్రమే. ఆత్మ శరీరానికి ఒక బిందువు మాత్రమే. మన శరీరంలో ఆత్మ మన శరీరంలో ఉన్నప్పుడు ఒక బిందువే. మన శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత ఈ ప్రపంచంలో ఒక బిందువు. బాగా మనం ఆలోచిస్తాము. శరీరంలో ఉన్నప్పుడు ఆత్మ ఒక బిందువే. ఈ శరీరాన్ని వదిలితే ప్రపంచంలో ఒక బిందువు. మన శరీరాన్ని విడిచిన తర్వాత దివ్య ప్రపంచంలో ఒక బిందువు ఉంటుంది. సర్వోత్తర దివ్యాజ్ఞి మీరు ఏ పేరుతో అయినా పిలవండి. భగవంతుడు ఆత్మకు యజమాని. భగవంతుడు ఆత్మకు తండ్రి లాంటి వాడు. అంటే ఎప్పుడైతే నువ్వు మంచి పనులు చేస్తుంటావో భగవంతుడు నీకు తండ్రి అయిపోతాడు. భగవంతుడు కొడుకు ఏమవుతాడు? తను కూడా భగవంతుడు అవుతాడు. అంటే భగవంతుడు ఎవరు? నీవే ఇప్పుడు భగవంతుడు అవుతావో ఎదుటి వాడిని కూడా భగవంతునిగా చూస్తావు. అదే ప్రహ్లాదుడు చేసినాడు. నిందెందుగలవాడు సందేహం లేదు వరదు శ్రీమన్ నారాయణుడు అనేది ఈశ్వర అంటే ఏంది? ఉపయోగపడేది. నారాయణ అంటే ఉపయోగము. ఉపయోగమైన వస్తువు ఎక్కడైనా ఉందా? ప్రతి ఒక్కటిలో కూడా చిన్న రేణువులో కూడా ఉపయోగపడుతుంది. ఆ చూడమే భగవంతుడు. అప్పుడేమవుతావు? నీవే భగవంతుడు అవుతావు. ఆత్మను శరీరానికి అనుసంధానం చేసేది ఏంటి? ఈ ఆత్మను శరీరానికి అనుసంధానం చేసేది ఏమిటి? ఒకలాంటి ద్రవ పదార్థం ఉంటుంది. ఒకలాంటి ద్రవ పదార్థం ఉంటుంది. అది సెమీ ఫ్లూయిడ్ అని అంటారు. ఆత్మను శరీరానికి కలుపుతుంది. ఈ ఆత్మను శరీరానికి ఒక సెమీ ఫ్లూయిడ్ అనే ద్రవంతో కలుపుతుంది. అది ఎలా కలుపుతుంది మనం అనుభవపూర్వకంగా తెలుసుకోవాలంటే, జనరల్గా మన పిల్లవాడు హాస్టల్లో ఉన్నాడు. ఆ అబ్బాయి ఫోన్ చేసి, అమ్మ నాకు ఫస్ట్ మార్కులు వచ్చినాయి, నాకు అవార్డు వచ్చిందంటే ఆ తల్లి ఎట్లా ఆనందపడుతుంది? ఆ తండ్రి ఎంత ఆనందపడతాడు? అది ఒక సెమీ ఫ్లూయిడ్ ద్వారా నీ మనసుకు ఆత్మకు కలవడం ద్వారా ఆనందంగా అనిపించింది. దాన్నే సెమీ ఫ్లూయిడ్ అంటారు. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, అది నెగిటివ్ కావచ్చు, పాజిటివ్. సెమీ ఫ్లూయిడ్ ఏంటంటే ఆత్మకు శరీరానికి కలపడము. అదే ఫోన్ వచ్చేసి మీ అబ్బాయికి ఏదైనా బాగలేదు అని అంటానే శబ్దం వింటానే ఎక్కడో 2000 కిలోమీటర్ల అబ్బాయి ఉంటాడు. ఆ మాట అంటానే ఏమవుతుంది? మన ఆత్మకు శరీరానికి ఆ సెమీ ఫ్లూయిడ్తో బాధ కలిగించేసి మనం బాధ పెడుతుంటుంది. కాబట్టి రెండుకు అది ఒకటే ఉంటుంది. కాబట్టి మనం ఏ విధంగా చేస్తే, ఏ విధంగా ఇతరులు సంతోషపెడితే ఆ విధంగా మన శరీరంలోకి మన కుటుంబంలో వచ్చేసి ఆ సెమీ ఫ్లూయిడ్ ద్వారా మన ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, దైవశక్తి వచ్చేస్తుంది. కాబట్టి మనము ఇతరులను ఇబ్బంది పెడుతూ ఉంటే అది పోయేసి మన ద్వారా వాళ్ళకు ఆ సెమీ ఫ్లూయిడ్ వేసి వాళ్ళ బాధ పెడుతుంది. అక్కడి నుంచి మళ్ళీ బాధ పెట్టని ఎవరైతే బాధ పెట్టారో తిరిగి వాళ్ళ దగ్గరికి వస్తుంది. కాబట్టి ఇది బాగా గమనించుకొని నీ మీద నీకు ప్రేమ ఉంటే, నీ ఆత్మతో కలిసి భగవంతుడు చేరాలనుకుంటే, నీ కుటుంబం మీద ఉండాలనుకుంటే, అప్పుడు నువ్వు ప్రతి క్షణము కళ్ళతో మంచిని చూడు, మంచి మాటలు విను, మంచినే ఆలోచన చెయ్యి, మంచినే పంచు, మంచినే పెంచుకో. దీని మించింది అట్లా చేయడం ద్వారా నీకు ఆ సెమీ ఫ్లూయిడ్ నీ ఆత్మకు చేరుకొని నిన్ను ఆ భగవంతుడికి డివైన్ కార్డుకు కలుపుతుంది. భౌతిక శరీరము, భావోద్విక శరీరము ఇక్కడ భౌతిక శరీరానికి కలుపుతుంది. భావోద్విక శరీరము నువ్వు ఊహించుకున్నా కూడా
అప్పుడు కూడా సెమీ ఫ్లూయిడ్ వచ్చేసి ఆ ఊహతో కూడా నీకు కార్యం ఉపయోగపడుతుంది. మానసిక శరీరము, మనము మానసికంగా ఆలోచిస్తుంటాం ఏదైనా కానీ, అట్లా కూడా ఆ సెమీ ఫ్లూయిడ్ ఎట్లా మంచిగా మానసికంగా బాధపడితే మంచిగా వస్తుంది, మనము నెగిటివ్గా చేస్తే అలా వస్తుంది. కౌసల్ బాడీ ఇవన్నీ శరీరంలోని ఆత్మ ప్రయాణానికి ఒక బండి లాంటిది. ఇవన్నీ శరీరంలోని ఆత్మకు, మన శరీరంలోని ఆత్మకు ఒక బండి లాంటిది కౌసల్ బాడీ లాంటిదే. మన నాడీ వ్యవస్థ మీద ఉండి చక్రాల సూక్ష్మ శరీరంలోని ఎనర్జీ మన నాడీ అంటే మన నర్వ్ సిస్టమ్ నాడీ వ్యవస్థలో ఉండి అది చక్రాల పంపుతూ ఉంటుంది, సూక్ష్మ శరీరంలో ప్రయాణం చేస్తుంది. సూక్ష్మ శరీరంలోని ఎనర్జీ భౌతిక శరీరంలో నాడులను ప్రాణశక్తిని అందిస్తాయి. భౌతిక శరీరంలో మన శరీరంలో ఈ రక్తనాళం ఉంటుంది, అక్కడ పోయి ప్రాణశక్తి పంపించి మన శరీరాన్ని ఆ మంచిగా మనము ఆలోచించి మంచి చేయడం ద్వారా మన శరీరాన్ని పులకరించి మంచి ఆరోగ్యవంతం చేస్తుంది. ఈ నాడుల ద్వారా శరీరం అందరికీ ఈ నాడుల ద్వారా మన శరీరంలో అన్నిటి చక్రాలకు శక్తి ప్రసారం కేంద్రాలుగా పనిచేస్తాయి. మన శరీరంలో కన్ను రెప్పంచి అరికాలు అన్ని కణాలు కూడా అవి ఒక ప్రకాశం లైట్ హౌస్గా పనిచేస్తాయి. చక్రాలు మన ఎనర్జీ బాడీ మీద ముందు వెనక ఉంటాయి. మన ఎనర్జీ బాడీ పైన ముందుకు వెనక్కి రెండు పక్కల మనకు అలా తిరుగుతూ ఉంటాయి. చక్రం అంటే ముందుకు కదిలిక, మనం చేసే పనులు. చక్రం అంటే ముందుకు వెళ్ళడము. మనకు చూస్తుంటాం, మన వెంకటేశ్వర స్వామి గారు చూస్తాం, ఒక చక్రం ఉంటుంది, ఒక శంకు ఉంటుంది. చక్రం అంటే సమయాన్ని వాడుకోవడము. శంకు అంటే నువ్వు ఏది ఆలోచిస్తావో అది ముందుకెళ్తుంది. చక్రం అంటే ముందుకెళ్తుంది. శంకులు ఏం వస్తే అవే వస్తాయి. కానీ ఈ చక్రము ఏది నువ్వు ఆలోచిస్తే అదే ముందుకు పోతుంటుంది. మంచిగా ఆలోచిస్తే మంచిగా పోతుంది, చెడుగా ఆలోచిస్తే చెడుగా పోతుంది. కాబట్టి ఈ ప్రాణశక్తి తీసుకుంటూ ఈ చక్రాలు చేస్తే ఆ ప్రాణశక్తి తీసుకుంటూ మన భావాలతో తీసుకొని మళ్ళీ ప్రాణశక్తిని వదులుతాయి. అదే మంచి భావాలతో ప్రాణశక్తి తీసుకుంటే మంచి భావాలు పోయేసి మన ఇంట్లో, మన చుట్టుపక్కల చెట్లు, మన ప్రపంచానికి పోయేసి మళ్ళీ నీకు ఆ మంచి భావాలు పంపిస్తాయి. ఎవరి యాక్షన్ ఈక్వల్ టు కెమికల్ రియాక్షన్. కాబట్టి ఈరోజు మనం అందరం కూడా ఎందుకు ఈ దోమలు, సూక్ష్మక్రిములు, ఈ వైరస్ ఎలా అయినాయంటే ప్రతి ఒక్కడు కూడా మానసిక బాధలు, భావోద్వేగ బాధలు, ఇతరులను హింస పెట్టే బాధలు, అట్లా తను బాధపడుతూ ఇతరులు బాధపడుతుంది. కాబట్టి ఈ వైరస్ వచ్చినాయి. కాబట్టి మీరు తొందరగా, ఇప్పటికే చాలా సమయం లేట్ అయిపోయింది, ఈ క్షమించి మార్చుకొని నేను సంతోషంగా ఉంటాను, ఇతరులు సంతోషపడే పనులు చేస్తాను, అప్పుడు ఈ ప్రపంచం అంతా బాగుంటుంది చేసుకోండి. లేదంటే రాబోయే రోజుల్లో కోవిడ్-20 వస్తుంది కాబట్టి ఆలోగా 2021 నుంచి 2025 వరకు చాలా మంచి రోజులు ఉన్నాయి. కాబట్టి ఈలోగా బుద్ధి ఎవరు మార్చుకుంటారో, వాళ్ళు సహజ జీవనం జీవిస్తారో, వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళు ఎవరు చేస్తారో వాళ్ళకు ఆ సెమీ ఫ్లూయిడ్ ద్వారా వాళ్ళ శరీరాన్ని చాలా యాక్టివ్ చేస్తుంది. వాళ్ళ చుట్టుపక్కల ఉండే వాళ్ళకు కూడా యాక్టివ్ చేస్తుంది. చక్రాలు, వాటి రంగులు ఎలా ఉంటాయి మనం తెలుసుకుందాము. మామూలు వ్యక్తి సూర్యుని నుంచే ప్రాణశక్తి తీసుకుంటారు. వాళ్ళ రంగు ఎలా ఉంటుందంటే, సహస్రం వచ్చేసి వైలెట్ రంగులు ఉంటుంది. మన సహస్రం వచ్చేసి వాళ్ళది వైలెట్ రంగులు ఉంటుంది. అదే ఆజ్ఞాచక్రం వచ్చేసి ఉదా రంగు ఉంటుంది. లైట్ వైలెట్ కలర్ ఉండొచ్చు, ఉదా రంగు ఉంటుంది. విశుద్ధ చక్రం వచ్చేసి నీలి రంగు ఉంటుంది. నీలి రంగు ఉంటుంది చక్రము. అదే అనాహత వచ్చేసి ఆకుపచ్చ కలర్ ఉంటుంది. మణిపూరక చక్రం వచ్చేసి పసుపు కలర్ ఉంటుంది. స్వాదిష్టాన చక్రం వచ్చి ఆరెంజ్ ఉంటుంది. మూలాధార వచ్చేసి ఎరుపు రంగులు ఉంటుంది. ఎవరు? మామూలు వ్యక్తికి, సాధారణ వ్యక్తికి అలా ఉంటుంది. అదే ఆధ్యాత్మిక వ్యక్తిలో, ఆధ్యాత్మికంగా మంచి పనులు చేసే వ్యక్తికి ఎలా ఉంటాయి అంటే, ఆధ్యాత్మిక వ్యక్తి అంటే ఒక మతాల గురించి మాట్లాడే వ్యక్తి కాదు, పూజల గురించి, హోమాల గురించి, జాతకాల గురించి చెప్పే వ్యక్తి కాదు. ఇది కౌజల్ బాడీ ద్వారా మనం సృష్టించిన భగవంతుడి నుంచి ఒక కాస్మిక్ ఎనర్జీ వస్తుంది. కౌసల్ బాడీ ద్వారా మనల్ని సృష్టించిన ఆ భగవంతుడి నుంచే మనకు కాస్మిక్ ఎనర్జీ మనకు వస్తుంది. ఇది మతపరమైన ఆధ్యాత్మిక కాదు. మతపరమైన ఆధ్యాత్మిక చర్చి ఫాదర్స్ అని, లేదంటే శివాలయం పూజారులని, అట్లా ముస్లింలో వాళ్ళు ఉంటారు, వాళ్ళ మత గురువులు, అట్లా ఉండడం వల్ల కాదు.
ఆధ్యాత్మిక కాదు, అంటే మంత్రాలు చేయడం, పూజలు హోమాలు చేయడం లాంటివి కూడా కాదు. అప్పుడు అలాంటి వ్యక్తి చక్రాల రంగు ఏ విధంగా ఉంటాయంటే, అంటే ఆయన జీవన విధానంలో ఇతరులకు ఉపయోగపడుతుంటాడు, అలా జీవించే విధానమే పూజ. అంటే అలాంటి వ్యక్తికి సహస్రారం వచ్చేసి బంగారు కలర్లో ఉంటుంది, గోల్డ్ కలర్లో మెరుస్తూ తల మెరుస్తుంటుంది. ఆ సహస్రంలో 1000 దళములు ఉంటాయి. అట్లే ఆజ్ఞా చక్రం ఎలా ఉంటుందంటే ఎమరాల్డ్ ఆకుపచ్చలు ఉంటుంది. ఎమరాల్డ్ ఆకుపచ్చ ఎక్కడ ఉంటుంది? మన ఆజ్ఞా చక్రంలో ఉంటుంది. అదే విశుద్ధి చక్రంలో మామూలు నీలిరంగు కాదు, నీలి రంగులో ఉంటుంది. విశుద్ధి చక్రంలో కంఠం దగ్గర నీలి రంగు కలర్లో ఉంటుంది. అనాహత వచ్చేసి పింక్ కలర్లో ఉంటుంది. మన గుండె స్థానంలో అనాహత స్థానంలో పింక్ కలర్ ఉంటుంది. మణిపూర్ చక్రంలో అమతిస్ట్, మణిపూర్ చక్రంలో అమతిస్ట్ మామూలు వ్యక్తికైతే పసుపు రంగు ఉంటుంది. ఇక్కడ ఆధ్యాత్మికతే అమతిస్ట్ కలర్లో ఉంటుంది. అదే స్వాధిష్టానంలో ఎత్తుకుంటే పర్పుల్ కలర్ ఉంటుంది. స్వాధిష్టానంలో పర్పుల్ ఉంటుంది. మూలాధారంలో తెలుపు లేక వెండి కలర్ ఉంటుంది. ఎవరు? ఆధ్యాత్మిక వ్యక్తి అయితే ఆధ్యాత్మంలో ఉన్నతమైన వ్యక్తికి చక్రాలు, ఆధ్యాత్మికలో ఉన్నతమైన వ్యక్తికి చక్రాలు ఎలా ఉంటాయంటే బంగారు రంగులో కలిసి ఉంటాయి. లేత బంగారు తెలుపు కలిసిన రంగులో ఉంటాయి. అన్ని చక్రాలు అలాగే ఉంటాయి. ఇది ఆధ్యాత్మికలో ఉన్నతమైన వ్యక్తి అంటే ఆ భగవంతునితో కలిసిన వ్యక్తికి అలా ఉంటుంది. వాళ్ళకు కౌజల్ బాడీ నుంచి ఆ డివైన్ కార్డుకు లింక్ అయి ఉంటారు. ఆధ్యాత్మిక అత్యున్నత వ్యక్తికి ఎలా ఉంటుంది? ఆధ్యాత్మికలో ఉన్నతమైన వ్యక్తికి బంగారు రంగులో ఉంటాయి. ఆధ్యాత్మిక అత్యున్నతమైన వ్యక్తికి ఎలా ఉంటుందంటే అన్ని చక్రాలు తెలుపు రంగులో ఉంటాయి. అన్ని చక్రాలు తెలుపులో ఉంటాయి. ఇలాంటి వ్యక్తికి మన ఎదురుగా వస్తే, మెరుపు వస్తే ఎలా మనం కళ్ళు మూసుకొని తెరుస్తామో అలా ఉంటుంది. మనం ఎలా తెలుసుకోవాలంటే ఆ వ్యక్తి చూస్తానే మనకు ఒక మెరుపు తీగలాగా వస్తుంది. కళ్ళు తెరిచినా కూడా మెరుపులా మెరుస్తుంటుంది. వాళ్ళ ముఖంలో కలకల్లాడుతుంటుంది. మనం వాళ్ళని చూస్తానే కూడా మనకు పక్కకు పోబుద్ది కాదు. అలా ఆకర్షించే శక్తి అలా వాళ్ళ దగ్గర ఉంటుంది. అందుకే అన్ని ఆధ్యాత్మిక సంస్థల్లో తెలుపు రంగు బట్టలే వేస్తుంటారు. అన్ని ఆధ్యాత్మిక సంస్థల్లో అందరూ తెలుపు దుస్తులు వాడుతుంటారు. మేము భగవంతుడితో కలిసి ఉన్నాము అని వారు అనుకుంటుంటారు. కానీ అటు తెలుపు వస్త్రాలు ఇస్తారు భగవంతుడు కలిసి ఉండడమనే కాదు, మనము అత్యున్నతమైన ఆధ్యాత్మికులుగా ఎదిగినప్పుడు మన శరీరంలో చక్రాలు మొత్తం తెలుపవుతాయి. నిజంగా ఆధ్యాత్మిక ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి, నిజంగా ఆధ్యాత్మికత ఉన్నతంగా స్థానంలో ఉన్న వ్యక్తి లౌకికాలను పని లేదు. ఈ లౌకికాన్ని అస్సలు పట్టించుకోడైనా మనం దాన్ని గుర్తించవచ్చు. ఈ లౌకికంలో వేరే వాళ్ళ విషయాలు కానీ ఏమి పట్టించుకోడైనా సాధారణంగా హై స్థాయిలో ఉంటాడు. అతని చక్రాలు తెలుపు రంగు ఉంటాయి. డివైన్ కార్డు అంటే ఏంటి? డివైన్ కార్డు అంటుంటాము. ఏంటి డివైన్ కార్డు? సెమీ ఫ్లూయిడ్ మన చుట్టూ ఉన్న ఆరా కౌశల బాడీ కలుపుతుంది. డివైన్ కార్డు ఎలా ఉంటుందంటే ఎప్పుడు నువ్వు ప్రేమతో పంచుతూ ఉంటే మన చుట్టూ ఆరా వచ్చేసి సెమీ ఫ్లూయిడ్ మన చుట్టూ తిరిగి ఒక ఆరా కౌశల బాడీని కలుపుతుంది. మన ఆరా వచ్చేసి మన కౌశల బాడీని కలుపుతుంది. డివైన్ కార్డు మన కౌశల బాడీని సుప్రీం లైట్కి వెళ్తుంది. మనలో డివైన్ కార్డు అంటే మనకు ఇతరులకు పంచగుణం దైవగుణాన్ని మన డివైన్ కార్డు ఎక్కడిస్తుంది? సుప్రీం లైట్కు కలుపుతుంది. పైన సుప్రీం హై పవర్ వెలుగుతుంది. ఇదంతా ఆత్మకు సంబంధించినదే. ఇదంతా వచ్చి ఎవరికి సంబంధించింది? ఆత్మకు సంబంధించినదే. ఇది భౌతిక శరీరానికి కానీ నీ మనసుకు కానీ ఎటువంటి సంబంధం ఉండదు. ఇక్కడ ఆత్మ చేరుకో అంటే మనకు శరీరము మనసు అవసరము. ఆత్మకు చేరుకున్న తర్వాత ఓన్లీ ఇదంతా ఆత్మకు సంబంధం తప్ప శరీరానికి మనసుకు ఎలాంటి సంబంధము లేదు. కాబట్టి మనము ఫస్ట్ ఆత్మ దగ్గరికి పోవడం అంటే నీ దగ్గరికి నువ్వు పోవడమే. నీ దగ్గర ఉపాసన అంటే నేను ఏం చేస్తున్నాను, ఎలా ఉన్నాను, ఎలాంటి ఆలోచిస్తున్నాను, ఎలా మాట్లాడుతున్నాను, ఎలా దృష్టి చూస్తున్నాను, ఎలా ఉన్నాను అని నీ లోకాకి వెళ్ళిపోతే నువ్వు ఆత్మ దగ్గరికి వెళ్ళినట్టు.
అదే బయట వ్యక్తుల దగ్గరికి పోయేసి అంటే బయట ఉంటుంది నీ పక్కన ఉన్న నీ భార్య, పిల్లలు, నీ ఇండ్లు, వాకిలి, మొత్తం ప్రపంచం అంతా కూడా బయట ప్రపంచాన్ని చూస్తూ ఉంటే ఆటోమేటిక్గా నీకు ఆ డివైన్ కార్డు చిన్నదైపోయి తగ్గిపోతుంటుంది. అట్లా నీ లోగాకి పోతుంటే నువ్వు లోగాకి పోయే కొద్దీ, అంతఃకరణలో పోయే కొద్దీ, అంతఃకరణ పెంచుకునే కొద్దీ ఆ డివైన్ కార్డు పెద్దదిగా పోయి ఆ సుప్రీంలో చేరుకుంటుంది. నేను శివాసారు చెప్పాడు జంతువులు కూడా ఇలాంటి కనెక్షన్ ఉంటుందా అని తెలుసుకోవాలనుకుంటున్నాడు. శివాసార్ అన్నాడు జంతువులు కూడా ఇలాంటి డివైన్ కార్డు ఉంటుందా అని తెలుసుకోవాలనుకున్నాడు. డివైన్ కార్డు అంటే ప్రతి వ్యక్తికి ఉంటుంది. డివైన్ కార్డు ఎవరికి ఉంటుంది? ప్రతి ఒక్క వ్యక్తికి ఉంటుంది. మన నుంచే పరబ్రహ్మ స్వరూపం ఉండే కనెక్షనే డివైన్ కార్డు. నీ నుంచి పరబ్రహ్మము ఉండే కనెక్షనే డివైన్ కార్డు. అది ఎంత పెద్దగా ఉంటే అంత భగవంతుడు అంత దగ్గర. నువ్వు ఎంత ఇతరులను ప్రేమిస్తావో, ప్రేమను పంచుతావో నీకు భగవంతుడు అంత దగ్గరగా ఉంటాడు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే మనం ఆయనతో కనెక్షన్ అయి ఉన్నామా లేదా? ఆయనతో కనెక్షన్. ఆయన అంటే ఎవరు అంటే ఇతరులకు ఏదైతే నువ్వు మేలు చేయడంలో ఆనందపడుతుంటావో, ఇతరులను ప్రేమ పంచడంలో ఆనందపడుతుంటావో, ఇతరులు పెద్ద గొప్పవారితో ఆనందపడుతుంటావో అట్లా ఉండడమే భగవంతుడితో కనెక్షన్ ఉండడం. ఎంత కనెక్షన్ ఉంటే ఆయన నీ దగ్గరగా ఉండి నీలోనే ఉండి నువ్వే భగవంతుల్లాగా అతను పనిచేస్తుంటాడు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే మనము ఆయనతో కనెక్ట్ అయి ఉన్నామా? మీరు ఇష్టం వచ్చిన పని భగవంతుడితో కనెక్ట్ అయ్యామనుకోండి, మనకు ఇష్టం వచ్చినట్టు మనకు ఇష్టం వచ్చిన పని చేసి భగవంతునితో కనెక్ట్ అయిపోయాము అనుకోకండి. మనం ఏవో పనులు చేసేసి నేను భగవంతుడు కనెక్ట్ అయిపోయినాను, నేను గుడి కట్టాను, గుడికి డబ్బులు ఇచ్చాను, ఊళ్ళో ఎన్నో దానాలు చేశాను, ఏమో చేశాను, నేను భగవంతుడు కనెక్ట్ అయ్యానని మీరు అనుకోవడం అంటే చాలా పొరపాటు. అట్లా గుళ్ళకు దానాలకు భగవంతుడికి సంబంధం లేదు, కనెక్ట్ కాలేరు. అట్లా అనుకొని మనం పిచ్చి వేషాలు వేయడం ద్వారా మంచిది కాదు. మీరు ఉన్నత కులస్తో నేను బ్రాహ్మణ కులంలో పుట్టానని, నేను భగవంతుడితో మాకు లింకు ఉందని తక్కువ కులస్తు వారికి చూసి మేము మీకంటే ఎక్కువ అని వారిని తక్కువ చూడకండి. నేను బ్రాహ్మణ కులంలో పుట్టాను, నేను వేదాలు చదివాను కాబట్టి నాకు భగవంతుడు కలెక్షన్ ఉందు నాకు అట్లా అంటే భగవంతుడు కలెక్షన్ ఉంటుంది. వాళ్ళు తక్కువ కులం కాబట్టి, వాళ్ళు చదువు రాదు కాబట్టి, వాళ్ళు పూజలు తెలియదు కాబట్టి వాళ్ళకు ఉండదని మీరు అనుకోకండి. అది పొరపాటు. అట్లా తక్కువగా వాళ్ళను చూడడం మంచిది కాదు. భగవంతుడి దృష్టిలో అందరూ ఒకటే. భగవంతుడు అంటే అందరూ ఒకటే. అట్లా నువ్వు కూడా అందరినీ ఒకటేలాగా చూస్తే నువ్వు కూడా భగవంతుడి దగ్గరగా ఉన్నట్టు ఉంటావు. లేదు వేరే వాళ్ళను వేరుగా నేను గొప్పగా అనుకున్నా, వేరే వాళ్ళు తక్కువ అన్నా నువ్వు భగవంతునికి దూరంగా ఉన్నావని నీవే చూసుకోవచ్చు. భగవంతు మీకు ఎలాంటి భావాలు ఉంటే మీకు భగవంతునితో ఉంటే కనెక్షన్, ఇలాంటి భావాలు మీకు ఉంటే కన్నా నేను ఎక్కువ అన్నా వాళ్ళు తక్కువ అన్నా ఇలాంటి భావాలు ఉంటే మీరు భగవంతుడి దగ్గర కనెక్షను 0. మీకు ఏమి ఉండదు. భగవంతుడు అందరికి సమానంగా సృష్టించాడు. భగవంతుడు అందరినీ కూడా సమానం సృష్టించాడు. కాబట్టి నేను ఎక్కువ అనుకున్నా, ఇతరులు తక్కువ అనుకున్నా కూడా నువ్వు భగవంతుడి దగ్గర 0. ప్రతి వ్యక్తి తన కర్మను బ్యాలెన్స్ చేసుకోవడానికి జన్మ తీసుకుంటాడు. ఏ వ్యక్తి పుట్టినా కూడా తన కర్మను బ్యాలెన్స్ చేసుకునేదానికే ఈ భూమి మీదకి వచ్చినాడని గుర్తించుకోండి. మీరు ఉన్నత కులంలో పుట్టారా? లేదు మీరు ఇక్కడ కర్మను బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే మేము ఉన్నత కులస్తులము, మీ అందరికంటే ఎక్కువ అనే భావాన్ని అందరి మీద రుద్దకూడదు. నేను ఉన్నత కులం పుట్టారా? మీరు ఉన్నత కులంలో పుట్టారా? మీరు అక్కడ కర్మను బ్యాలెన్స్ చేసుకోవాలి. అంతేకాని మేము ఉన్నత కులస్తులము, మీ అందరికంటే ఎక్కువ అనే భావాన్ని అందరి మీద మీరు రుద్దకూడదు. ఆత్మ కూడిన శరీరంతో ఉన్న మనము, ఈ ఆత్మతో శరీరం కూడిన మనము డివైన్ కార్డ్ ద్వారా అంటే మంచి పనులు చేయడం ద్వారా ఆ కౌసల్ బాడీకి అక్కడి నుంచి పరమాత్మతో సుప్రీం లైట్కు కనెక్షన్ కలిగి ఉంటాము. మనము ఆత్మతో కూడిన శరీరంతో
మనం అంటే ఈ ఆత్మకు శరీరంతో మంచి పనులు చేయడం ద్వారా ఆ డివైన్ కార్డు ద్వారా కౌశల బాడీకి అక్కడి నుంచి పరమాత్మతో సుప్రీంకు లైట్ కలెక్షన్ కలిగి ఉంటాము. కాబట్టి మనము ఈ ఆత్మ అంటే మనము నీకు మంచి పనులు చేస్తూ ఉంటే దాన్ని గమనిస్తూ ఉండి ఆ మంచి పనులు చేయడం ద్వారా నీకు ఆత్మ దగ్గర అవుతుంది. అప్పుడు మనము డివైన్ కార్డు ద్వారా కౌశల బాడీ నుండి అక్కడి పరమాత్మ సుప్రీం లైట్ కనెక్షన్ కలిగి ఉంటాము. మనకు పరమాత్మ సంబంధాన్ని డివైన్ కార్డ్ అంటాము. మనము పరమాత్మతో సంబంధాన్ని డివైన్ కార్డ్ అంటాము. పరమాత్మ నుంచి మనకు ఉండే సంబంధాన్ని అంతఃకరణ అంటారు. మనకు పరమాత్మ సంబంధాన్ని డివైన్ కార్డ్ అంటారు. అదే పరమాత్మ నుంచి మనకు ఉండే సంబంధాన్ని అంతఃకరణ అంటారు. ఈ అంతఃకరణ ఇప్పుడు తెలుసుకుంటాము, మనము భగవంతుడు లింక్ అవుతాము. మన యొక్క డివైన్ కార్డు ఎప్పుడు తగ్గుతుంది అనేది మనము రేపు క్లాస్లో 16 క్లాసులు తెలుసుకుంటాం. నేను దివ్యాజ్ఞంశను, నేను దైవం కొరకు సూచితను, నేను దివ్యాజ్ఞంశను, నేను దైవం కొరకు సూచితను, నా ఆత్మ దివ్యాజ్ఞంశ, నా ఆత్మ దైవ కొరకు సూచిత. ఈ ఛానల్ చూసే వాళ్ళందరూ కూడా దివ్యాజ్ఞంశ, ఈ ఛానల్ చూసే వాళ్ళందరూ కూడా దైవం కొరకు స్వచ్ఛత. వాళ్ళ ఆత్మలన్నీ కూడా దివ్యాజ్ఞంశలు, వాళ్ళ ఆత్మలన్నీ కూడా దైవం కొరకు స్వచ్ఛత. థ్యాంక్ యూ. ఈ అద్భుతమైన ఛానల్ మీరు చూసి సబ్స్క్రైబ్ చేసుకొని ఇతరులకు కూడా మీరు తెలియజేసినందుకు మీ అందరికీ కూడా ఆ డివైన్ ఆ దివ్యశక్తి మీ అందరికీ వచ్చి అందరూ ఆనందంగా ఉండడము, ఆనందం పంచుకోవడము, మనము ఈ సంపూర్ణ ఆరోగ్యాన్ని, సంపూర్ణ ఐశ్వర్యాన్ని, దివ్యశక్తి మనం పొంది అందరం కూడా ఇదంతా అందరూ ఈ విశ్వమండలంలో అందరు గురువులు చెప్పిన అద్భుతమైన ఈ శక్తిని మన PVH శివ ద్వారా తెలుసుకున్నాం. థ్యాంక్ యూ.